కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ బలంగా ఉండాలి, క్యారెక్టర్స్ అద్దరిపోవాలి. వీటన్నింటికి మించి ఏదో ఒక ఎలిమెంట్ అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. ఇదే పాయింట్ క్యాచ్ చేశారు చిన్న సినిమా దర్శకులు. కత్తి లాంటి కథకి గోదావరి యాస యాడ్ చేసి ఆడియన్స్ కి కితకితలు పెట్టేస్తున్నారు. ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు విశ్వక్సేన్. లంక గ్రామానికి చెందిన రత్నాకర్ గా ఊరమాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా వచ్చి 3 నెలలు గడవక ముందే గోదావరి బ్యాక్డ్రాప్ లో కమిటీ కుర్రోలుని ఆడియన్స్ ముందుకు తెచ్చింది నిహారిక. ఆగస్టు 8న రిలీజ్ అయిన ఈ సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. పరిచయం లేని యాక్టర్స్, పేరు కూడా తెలియని డైరెక్టర్ అయినా కంటెంట్ మెప్పించడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు కాంపౌండ్ నుంచి గోదావరి బ్యాక్డ్రాప్ లో వస్తున్న మరో మూవీ ఆయ్. ఎన్టీఆర్ బావమరిది నర్నే నితిన్ ఇందులో హీరో. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ట్రైలర్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ కి కితకితలు పెడుతోంది. ఇక మొన్నటి వరకు తెలంగాణ యాసతో మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు గోదావరి స్లాంగ్ కి షిఫ్ట్ అవుతున్నాడు. రవికిరణ్ కోల డైరెక్షన్ లో గోదావరి బ్యాక్డ్రాప్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి నుంచి గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసేలా స్కెడ్యూల్స్ రెడీ చేసుకుంటున్నారు మేకర్స్. మొత్తానికి చిన్న సినిమాలకు గోదావరి యాస అనేది కాసుల వర్షం కురిపించే కామధేనుగా మారింది.